హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే తెలుస్తున్న వార్త ఏంటంటే హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేద్దాం అనుకొని ఐఎస్ఐఎస్ సంబంధించిన ఇద్దరు మన భారత సంబంధించిన వ్యక్తులు ట్రై చేశారు. ఒకరు విజయనగరం జిల్లాకు సంబంధించిన అతను అక్కడ నుండి బాంబ్ బ్లాస్ట్ సంబంధించిన వస్తువులు కొనుక్కొని హైదరాబాద్కి తీసుకొచ్చి ఇక్కడ ఒక చిన్న టెస్ట్ బ్లాస్ట్ చేద్దాం ఫస్ట్, తర్వాత అంతా బాగా సక్సెస్ అవుతే ఏదో బ్లాస్ట్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నట్టు తెలిసి మన వాళ్ళు పోలీసు వాళ్ళు దాన్ని ఛేదించి ఇంటెలిజెన్స్ వర్గాల వల్ల వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. ఫస్ట్ ఆ విజయనగరం జిల్లా అతన్ని పట్టుకుంటే తను ఆ బ్లాస్ట్ సంబంధించిన వస్తువులను ఎక్కడ దాపెట్టాడో చూపించాడు. తర్వాత తనకి సాయం చేయాలి అనుకున్న ఎవరైతే హైదరాబాద్ వ్యక్తి ఉన్నాడో అతన్ని కూడా తను పట్టించాడు. సో ఇద్దరు కూడా ఇప్పుడు అరెస్ట్లో ఉన్నారు. ఒక అతని పేరు సమీర్, ఇంకో అతని పేరు షరీఫ్ ఏదో ఉంది. సో ఏదైతేమి లక్కీలీ వీళ్ళిద్దరికీ ఏదైతే ఐఎస్ఐఎస్ నుంచి అందిన బాంబ్ బ్లాస్ట్ సంబంధించిన డైరెక్షన్స్ ఉన్నాయో వాటిని నిఘా వర్గాలు కరెక్ట్గా తెలుసుకొని హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ జరగకుండా చూసాయి. ఆ మినీ బ్లాస్ట్ కూడా మరి ఎలాంటి ఇంటెన్సిటీతో చేద్దామని అనుకున్నారో తెలియదు, కానీ ఫస్ట్ అయితే ఒక టెస్ట్ బ్లాస్ట్ చేసి తర్వాత పెద్ద బ్లాస్ట్ చేద్దాం అనుకుంటున్నారని ప్రస్తుతానికైతే సమాచారం. ఇంకా దీని నుండి ఫుల్ సమాచారం మనకి పోలీస్ రిపోర్ట్ ద్వారా రావాలి. కాకపోతే ఇలా ఇంటెలిజెన్స్ వాళ్ళు అన్ని చోట్ల ఈ టెర్రరిస్ట్ సంబంధించిన వాళ్ళకి లింకులు ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తుండడంతో ఎంతో కొంత అప్రమత్తతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ ఎంతైనా మనకి మంచిదే, ఈ సెక్యూరిటీ సేఫ్టీ మెజర్స్ ఇలాగే కొనసాగి ఒక 1 year టైంలో ఈ స్లీపర్ సెల్స్ టెర్రరిస్ట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతే కాస్త దేశం కూడా క్లీన్ అవుతుంది.